ఇతను సునీల్ గారి డ్రైవర్, సునీల్ గారికి పర్సనల్ డ్రైవర్. ఈ సినిమా ఎవరైనా సరే ఒక సినిమాతో ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తారు, కానీ ఇతను ఫస్ట్ సినిమాతో క్యామియో చేశాడు. రమేష్. ఇప్పుడు రమేష్ హీరోయిన్ పేరు కరెక్ట్గా చెప్తాడు. హీరోయిన్ పేరు ఆదిత్య ఆనంది, సారీ ఆనంది, ప్రియదర్శి గారు. అక్కడ బ్రౌన్ షర్ట్ హైపరాది. మన రాంప్రసాద్ పేరు మర్చిపోయావు. ఓకే, ఇట్రా. సరే, ఇప్పుడు నీ స్పీచ్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలా నువ్వు ఈ వేషం కోసం? సునీల్ నారాయణ గారికి థ్యాంక్ యూ, జానీ మేడం గారికి, పుష్కర్ రామ్మోహన్ సార్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య మెరుగు. రమేష్, నీ డెబ్యూ అయిపోయింది. ఎల్లో ప్రీ రిలీజ్లో కలుద్దాం మళ్ళీ. రేపు ఇతన్ని హీరోగా పెట్టి సినిమా వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు, మామూలుగా లేదు అసలు. అలాగే మా లిరిక్ రైటర్స్ శ్రీమణి గారికి, కాసర్ల శ్యామ్ గారికి, సనారే గారికి, అంతేనా, ముగ్గురు, ఆల్ ది 3 లిరిక్ రైటర్స్కి పాటల మీద ఉండేదే, మ్యూజిక్ని అమితంగా ప్రేమించేటువంటి లియోన్ జేమ్స్ గారికి ఉండేది. ఓకే, ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసామా? ఓకే, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ప్రేమలన్నిటితో పాటు మా అమ్మ ఎలాగో ఇక్కడే ఉంది, 84 years కానీ వెరీ యంగ్. ఆవిడకే రిటైర్మెంట్ లేనప్పుడు నాకెందుకు ఉంటుంది? చాలామంది అన్నారు మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు అని అడుగుతుంటారు. నేను ఎందుకు రిటైర్ అవ్వాలి? మీకు సంగతి చెప్పాలి ఇవాళ. నేను మా ఫ్యామిలీలో జెనెటిక్స్లో చాలా స్ట్రాంగ్ జీన్స్. మా అమ్మమ్మ 101 వరకు బతికింది. ఓకే, మా పెద్ద మామయ్య గారు 99 ఏళ్ళు, స్టిల్ వర్కింగ్ అడ్వకేట్, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఇప్పటికి కూడా అడ్వకేట్, హీ గోస్ టు ద కోర్ట్. నన్ను ఎవరు అడుగుతున్నారు రిటైర్మెంట్ గురించి? అది సంబంధమే లేదు అసలు. మనం ఇప్పట్లో రిటైర్ అయ్యేటువంటి ఫ్యామిలీనే కాదు అసలు, మనం ఇలాగే వర్క్ చేస్తూ ఉంటాము. కానీ వీటన్నిటికీ మించి ఒక ప్రేమ ఉంది. అది నేను స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి అరుపుల్లో నాకు వినిపిస్తుంది, మీరు చెప్పేటువంటి సుమక్కల్లో నాకు అనిపిస్తుంది. అదే ప్రేక్షకుల ప్రేమ. సో ప్రేమ అంటే ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు అంటే నేను, ఇది అతిశయోక్తి కాదు కానీ వేరే ఎవ్వరికీ దొరకనటువంటి అదృష్టం తెలుగు యాక్టర్లకి, తెలుగు టెక్నీషియన్స్కి మాత్రమే దొరికినటువంటి అదృష్టం మన తెలుగు సినిమా ప్రేక్షకులు. ఎందుకంటే ఇంత అమితంగా ప్రేమించేటువంటి ప్రేక్షకులు ఉండరు. అది మనం చూసాం మొన్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో కూడా. ఇంటర్నేషనల్ మీడియా, జపాన్ నుంచి, అమెరికా నుంచి అందరూ వచ్చింది ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికే తెలుగు ప్రేక్షకులు ఎలా ఉంటారు అని. అండ్ ఆ రోజు ఆ మీడియా అందరూ ఉన్నప్పుడు తెలుగు ప్రేక్షకుల బిహేవియర్ టాప్ క్లాస్ అమ్మా, అసలు టాప్ క్లాస్. అంటే దే హ్యావ్ షోన్ దట్ దిస్ ఇస్ వాట్ ప్రేమ అంటే. అండ్ అలాగే ఫైనలీ ఈ సినిమా, నవనీత్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ వేషం ఇచ్చినందుకు. సినిమా చూసిన తర్వాత జనాలు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అనేది చెప్తారు. మాకు సినిమా అంతా చేసేసిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత, మీరు మేబీ ఎక్కడైనా ఇంటర్మీడియట్ చదివేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి మీకు హాల్ టికెట్ నంబర్ ఉందా లేదా అని చూసేటువంటి ఆ చిన్న మైన్యూట్ సెకండ్ ఉంటుంది చూసారా, కనిపించిందా లేదా, మనం ఉన్నామా లేదా, అప్పుడు ఎలా ఉంటుంది గుండె? అలా ఉంటుంది అనమాట November 21 రోజున ప్రతి ఒక్కళ్ళ ఫీలింగు. ముఖ్యంగా